హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేంటి ఈ వీడియో అంతా ఇట్లా మొత్తం మెస్సీగా ఉంది చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇప్పుడు శ్రావణ మాసం అలాగే బోనాల పండుగకి మొత్తం క్లీన్ చేస్తున్నాను అని చెప్పాను కదా. అందులో శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయిపోతుంది ఇంకా. సో ఈ లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, రోజు కొంచెం కొంచెం చేస్తున్నాను అనేసి. ఇది ఇంకో సెకండ్ పార్ట్ అనమాట. సో ఇదైతే ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేద్దామని నేను ఇంకా మొత్తం తీసేసి పెట్టుకున్నాను. ఆ డబ్బాలు షెల్ఫ్లో మొత్తం స్టీల్ డబ్బాలన్నీ బయట వేసేసాను. ఇంకా తోమేసి అందులో మొత్తం ఇంకా సామాన్ తీసేసి సదిరేసి పెడదామని. ఎందుకంటే ఒక్కరోజు అస్సలు అవ్వట్లేదు. ఎందుకంటే ఒక 10 days నుంచి కంటిన్యూగా అసలు వాన జల్లులు పడుతూనే ఉంది కదా, అసలు గ్యాప్ ఇవ్వకుండా. వర్షం పడితే మీకు అందరికీ ఆల్రెడీ నేను షేర్ చేశాను వీడియో. మా పార్కింగ్లోకి మొత్తం వాటర్ వచ్చేస్తుంది. అసలు ఏదైనా పని చేద్దామంటే మొత్తం వాటర్ పచ్చిగా ఉండిపోతుందన్నమాట. పని చేయాలంటే అసలు ఇంట్రెస్ట్ రాదనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ తోమేసినవి మళ్ళీ చల్లగానే ఉంటాయి, అసలు గాలి ఆరవన్నమాట. ఇలాంటి స్టీల్ డబ్బాలు తోమేసి పెడితే కొంచెం ఎండకుంటేనే అందులో తడిదనం మొత్తం పోతుంది. ఎందుకంటే నేను అందులో పప్పులు, కారం పొడి, పసుపు, అన్ని రకాల పప్పులు అన్నమాట అన్నీ స్టోర్ చేసి ఇందులోనే పెట్టుకుంటాను. అందుకని అవన్నీ పురుగు పట్టకుండా ఉండాలంటే ఇంకా మంచిగా డ్రై అయిపోవాలి కదా డబ్బాలు. అంత తడిదనం ఏదైనా ఉంటే మొత్తం పురుగు వచ్చేస్తూ ఉంటుంది, పాడైపోతుంది పిండి పదార్థాలు ఏవైనా ఉన్నా కానీ. సో అందుకని వెయిట్ చేసి లాస్ట్ ఫైనల్గా అయితే ఒక రోజు నాకు ఇంకా వర్షం పడకుండా ఉండే అనమాట. కొంచెం లైట్గా వెలుతురుగా ఉంది. ఆ రోజు మొత్తం ఇంకా పొద్దున్నే లేచి ఇంకా స్టార్ట్ చేశాను వర్క్. ఇంకా డబ్బాలు మొత్తం తోమేశాను. ఎలాగైనా ఇవాళ మొత్తం వర్క్ చేసేయాలనేసి ఇంకా స్పీడ్గా తోమేస్తూ ఉన్నాను అనమాట. మళ్ళీ ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు, అలా ఉంది సిచ్యువేషన్. సో ఈ బోనాల పండుగ ఎప్పుడు వచ్చినా వర్షాలు పడుతూనే ఉంటాయి, అది కామన్ కదా. సో అలాంటప్పుడు ఇలా పని చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది. మిగతా సీజన్లో అయితే అంత ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా దసరా, ఇంకా వినాయక చవితి అప్పుడు చేసుకోవడం, అలాంటప్పుడు కొంచెం బాగానే ఉంటుంది, వెదర్ బాగా సపోర్ట్ చేస్తుంది. సో ఇక ఈ బోనాల పండుగకి ఎప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటుంది. నేనైతే ఇక పని స్టార్ట్ చేసేసాను. మీరు చేశారా? ఇంకా బోనాలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అన్ని ఏరియాలో అయిపోయాయా లేదా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ స్టీల్ డబ్బాలు ఇలా పెద్దవి ఉంటాయండి అన్నీ. కొంచెం నేను రోజు మనం యూజ్ చేసే సబ్బు ఉంటుంది కదా, ఆర్ లిక్విడ్ ఏదన్నా ఏది యూజ్ చేస్తే అది. నేనైతే ఇక్కడ సబ్బే యూజ్ చేస్తానండి, విమ్. ఇక్కడ అంట్లకు వచ్చేసి. సో అందులో కొంచెం మనం బయట వేసే ముగ్గు ఉంటుంది కదా, ఆ ముగ్గుని వేసేసి 2 సబ్బులో ఆ ముగ్గు కలిపేసి ఇలా పెద్ద డబ్బాలు కానీ మనం ఉంటాయి కదా తోమేటప్పుడు, ఆ 2 మిక్స్ చేసి తోమితే డబ్బాలు బాగా జిడ్డు పోతుందండి. ఎందుకంటే కిచెన్లో ఉంటుంది కదా, అంత ఓపెన్గా ఉంటుంది, కబ్బోర్డ్స్ అలా లేవు కదా. సో అలాంటప్పుడు మనం కిచెన్లో బాగా పేరుకుపోతూ ఉంటుంది, డబ్బాలకు బాగా పట్టేస్తుందండి అసలు. సో ఆ జిడ్డు మరకలు అంత త్వరగా వదలవండి. సో అలాంటప్పుడు మనం ముగ్గు వేసేసి తోమామనుకోండి, చాలా బాగా స్క్రబ్ అయినట్టుగా ఉంటుందన్నమాట. సో ఆ స్క్రబ్కి చాలా బాగా ఆ మరకలు అనేటివి జిడ్డుగా మొత్తం పోతుందన్నమాట. సో మనకు కొంచెం కష్టం అవ్వకుండా ఈజీగా వెళ్ళిపోతాయి మరకలు. ఈ టిప్ పాటించండి ఫ్రెండ్స్, మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. ముగ్గు వేస్తే అలాగే ఆ మరకలే వెళ్ళిపోతాయి, అలాగే మాకు డబ్బాలు ఉంటాయి కదా చాలా బాగా మెరుస్తాయండి. మీకు చూపిస్తాను. నేను అన్నీ తోమేసి కొంచెం గాలి కారబెట్టేసి మొత్తం తుడిచేస్తాను. మీకు ఆ తర్వాత చూపిస్తాను ఎంత బాగా క్లీన్ అయిపోతాయని. నేను ఇదివరకు కూడా కిచెన్ క్లీన్ చేసినప్పుడు వ్లాగ్ పెట్టాను కదా, అందులో కూడా చెప్పాను. సో ఇక్కడ అన్ని డబ్బాలు తోమేసి పెట్టేశాను. ఇక్కడ కిచెన్ దగ్గర పప్పు డబ్బాలు అవన్నీ ఉంటాయి కదా, పసుపువి, కారం, షుగర్వి, అవన్నీ తోమి ఇలా గాలికి పెట్టేశాను అనమాట. సో గాలికి మంచిగా పెడితే మా చిన్నోడు వచ్చేసి మొత్తం వాటిని బోల్డ్గా వేసేసాడు, ఉల్టా వేసేసాడు. చూసారా ఎంత బాగా క్లీన్గా మెరుస్తున్నాయో. ఎండ లేదు కాబట్టి మంచిగా ఇంకా కాటన్ క్లాత్ ఉంటుంది కదా, దాంతో తుడిచేసి ఇలా ఫ్యాన్ వేసి పెట్టాను అనమాట. మొత్తం విడిగానే పెట్టాను. మా వాడు వచ్చేసి మళ్ళీ ఒక దాంట్లో ఒకటి పెట్టేశాడు, అందులో బాల్ వేసాడు, ఇంకా దోమల బ్యాట్తో ఏమేమో ఆటలాడుతున్నాడు. చూడండి ఇంకొకటి, ఇంకా డబ్బాలన్నీ ఒక దాంట్లో ఒకటి పెట్టేసిండు అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగా క్లీన్ అయిపోయినా మెరుస్తాయి అన్నమాట.
చాలా బాగా అనిపిస్తుంది మనం క్లీన్ చేసినప్పుడు. ఎందుకంటే మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు అది మనకు సాటిస్ఫాక్షన్గా అనిపించాలంటే అదంతా బాగా చేయాలన్నమాట. సో మనం కష్టపడ్డ దానికి ఇంకా రిజల్ట్ అనమాట ఇది. మనం కష్టపడ్డాము అనే ఫీలింగ్ ఉండదు ఇలా మనం ఏదైనా తృప్తిగా చేసుకుంటే. సో నాకైతే ఈ ఫీలింగ్ అనిపిస్తుంది. సో చూస్తున్నారా, అన్ని డబ్బాలు ఇలా పెట్టేసి వాటి దగ్గర కూర్చొని ఫోజ్ ఇస్తున్నాడు అనమాట. కొంచెం కనిపిస్తే చాలు ఎత్తుకో మమ్మీ, ఇదే డైలాగ్ అనమాట వాడిది. ఇంకా ఇవన్నీ కిచెన్ సామాన్ అనమాట. మనం డైలీ రెగ్యులర్గా యూజ్ చేసేటివి జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఇవన్నీ గ్లాస్ ఐటమ్స్ మొత్తం షింక్లో వాష్ చేశాను. ఎందుకంటే అక్కడ కింద కూర్చొని తోమేస్తే ఇంకా గాజు ఐటమ్స్ కదా పగలగొట్టేస్తాడు మా వాడు. ఇవ్వకపోతే ఏడుస్తాడు, మళ్ళీ నన్ను వాటర్ పని చేసుకొని ఇవ్వడు అనమాట. ఇది వచ్చేసి మా బాబుకి మీషోలో తీసుకున్నాను చిన్నప్పుడు ఫీడ్ చేద్దామనేసి అయితే. కానీ దాన్ని అస్సలు ఒక్కరోజు కూడా యూజ్ చేయలేదండి. ఆ ఛాన్స్ మా వాడు నాకు ఇవ్వలేదన్నమాట. సో చూద్దామనేసి పక్కన పెట్టేసాను, తర్వాత పనికి వస్తుంది కదా అనేసి. సో అదే చూపిస్తున్నాను. ఇక్కడ స్టాండ్ కూడా తడిగుడ్డతో తుడిచేసాను. సో అన్నీ సర్దేసేయాలండి. తర్వాత వచ్చేసి ఇంకా బెడ్రూమ్ అనమాట. మా వాడు పడుకున్నాడు, ఆఫ్టర్నూన్ అయిపోయింది. లంచ్ టైంలో కొంచెంసేపు గ్యాప్ తీసుకున్నాము వాడికి తినిపించడము. సో మేము కూడా తిన్నాము, అత్తమ్మ కూడా ఉంది కదా. సో కంటిన్యూగా వర్క్ చేసే ఇంకా వాడు చేయనియట్లేదు అనమాట. సో ఈలోపు అయితే మొత్తం సదిరేసాను. కింద సెల్ఫ్లో కూడా మంచిగా మొత్తం ఆ మ్యాట్ తీసేసి నేను ఉతికేసి ఫస్ట్ ఆరబెట్టి తర్వాత డబ్బాల కింద వేసాను అనమాట. సో ఇది వచ్చేసి సబ్బుల బకెట్ అనమాట. అన్ని సబ్బులు ఒక దగ్గర పెట్టేస్తాను, అన్నీ కలిపి పెట్టాను. ఎందుకంటే సబ్బులు మొత్తం స్మెల్ వచ్చేస్తాయి కదా, అందుకని సపరేట్గా పెట్టేస్తాను. ఇదన్నమాట ఐరన్ది సలాక, అలాగే కత్తి కూడా అనమాట, అదే చూపిస్తున్నాను. సో ఇవన్నీ కింద ర్యాక్ ఇట్లా సెల్ఫ్లో అయితే అరేంజ్ చేసుకున్నాను నేను. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఇంత బాగుంటుంది. ఒక నెల వచ్చేసరికి మళ్ళీ మిస్సీగా అయిపోతుంది. సో అది కామన్ కదా. సో చూస్తున్నారు ఎంత బాగా అనిపిస్తుందో. ముగ్గు వేసి తోమడం వల్ల బాగా మెరుస్తాయి అన్నమాట, షైన్ వస్తుంది డబ్బాలకి. స్టీల్ ఏవైనా సరే మనం ముగ్గు వేసి తోమితే ఆ షైన్ అనేది ఒకలాగా అనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు ఒకసారి ఎప్పుడన్నా చేస్తే. సో ఇంకా మంచం మిడిల్కి జరిపేసి మొత్తం కార్నర్స్ మొత్తం ఉడిచేస్తున్నాం అన్నమాట. మొత్తం దుమ్ముగా అయిపోయింది అంతా దులపడం వల్ల. సో రీసెంట్గా మా చిన్నోని బర్త్డే అప్పుడే మొత్తం క్లీన్ చేశాను. మళ్ళీ ఇప్పుడు బోనాలు కాబట్టి డీప్ క్లీన్ చేస్తున్నాను. అప్పుడు ఆల్రెడీ మొత్తం వీడియో పెట్టాను అనేసి ఇప్పుడు పైన చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా ఎంత చెత్తగా ఉందో. ఇదంతా ఊడ్చేసి ఇంకా ఇల్లు కడగాలండి. ఎందుకంటే ఒకే రోజు పెట్టేసుకున్నాను, ఎందుకంటే ఆ రోజు కొంచెం వెదర్ సపోర్ట్గా ఉంది, కొంచెం ఎండగా ఉందన్నమాట. లేకపోతే ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు అన్నట్టుగా ఉండే. సో ఇంకా నేను కిచెన్ ఎక్కువ అక్కడ ఆయిల్ డబ్బా పెడతామన్నమాట. ఆయిల్ డబ్బా పెట్టడం వల్ల మొత్తం ఇట్లా మురికి జిడ్డుగా అయింది. సో నేనైతే కొంచెం సర్ఫ్ వేసి ఇక్కడ ఇట్లా రుద్దేద్దామనేసి నేను సర్ఫ్ వేసేస్తున్నాను. అక్కడ సిలిండర్ అలాగే ఆయిల్ క్యాన్ పెట్టడం వల్ల కొంచెం మురికిగా జిడ్డు పేరుకుపోయిందనమాట. కిచెన్ అయితే నేను సర్ఫ్ వేసి వాటర్ వేసేస్తున్నాను కొంచెం నానడానికి. చూస్తున్నారు ఎంత మురికి పట్టిపోయిందో. ఆయిల్ క్యాన్ పెట్టడం వల్లే మొత్తం అక్కడ జిడ్డుగా అయిపోయింది. ఈసారి ఏదన్నా దానికి కింద కవర్ వేసేసి పెడదామనేసి నేను మొత్తం క్లీన్ చేస్తున్నాను. సిలిండర్స్ ఏమో ఇంకా అది ఇనుప వస్తువు కదా, సో అక్కడ మొత్తం ఇట్లా దాని మరక ఉండిపోతుంది. ఎందుకంటే తుడిచినప్పుడు చల్లదనానికి ఇంకా తడికి అలాగే ఉంటుంది కదా. సో దాని మరకలని బాగా పడిపోతూ ఉన్నాయన్నమాట. అప్పుడప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకుంటే ఇంకా కిచెన్లోకి కాక్రోచెస్ ఇంకా చీమలు పురుగులు అలా రాకుండా ఉంటాయన్నమాట. కంపల్సరీగా కిచెన్ వీల్ ఉంటే కడుక్కోవాలండి తుడవడం కంటే, చాలా బాగుంటుంది. ఈలోపు అంతా తుడిచేసాము, కడిగేసాము. మా వాడు వచ్చేసరికి మా అక్క తీసుకుపోయిందనమాట. బయట ఏ పని చేయనియట్లేదు, వాడు కూడా వాటర్లో తడుస్తున్నాడు. అసలే వెదర్ బాగాలేదు కదా, మళ్ళీ జలుబు అవుతుంది, ఫీవర్ వస్తుంది అనేసి మా అక్క తీసుకెళ్ళింది. మా అక్క వచ్చేసరికి మేము మొత్తం బాల్కనీ, ఈ పార్కింగ్ ఏరియా మొత్తము, ఇల్లు మొత్తం కడిగేసాము, నేను మా అత్తయ్య ఇద్దరము. సో కడిగేసేసరికి ఇంక వచ్చేసాడు వీడైతే. మాకు ఈవినింగ్ 4 అయ్యిందనమాట. సో ఇక బట్టలు అయితే ఉన్నాయి, బట్టలు కూడా ఎమ్మటి ఇంకా మిషన్లో అయితే వేసేసాను. సో ఇదైతే ఇంకా సెల్ఫ్లు అన్ని బట్టలు
సదరలే అనమాట. ఎందుకంటే ఈ లోపల వర్క్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, బయట వరకు వర్షం పడుతుంది అనేసి తొందరగా చేశాను. ఈ లోపల వర్షం పడ్డా కూడా చేసుకోవచ్చు కదా తర్వాత అనేసి అయితే నేను ఇంకా ఇది బ్యాలెన్స్ ఉండిపోయింది వర్క్. ఈ సెల్ఫ్ మాత్రం క్లీన్ చేసేసుకోవాలి. సో ఇలా పడేస్తూ ఉంటాడు మా వాడు, చూస్తున్నారు కదా. ఈ సెల్ఫ్లు బాగా అందుతాయండి వాడికి, బట్టలు అలాగే గుంజి గుంజి పెడతాడు. ఇక్కడ వచ్చేసి డైలీ యూజ్ చేసే ప్రోడక్ట్స్ అనమాట, కుంకుమ కానీ మాయిశ్చరైజర్స్ ఇంకా బొట్టు అలాంటివన్నీ పెట్టేస్తూ ఉంటాను. ఈ బొట్టు ఉన్నాయి కదా ఇవి డబ్బాలు, అవి తీసుకొని ఆట ఆడతాడు, బెడ్ మీద పడేస్తాడు, మొత్తం ఇదే ఆట అనమాట. సో ఇక్కడైతే చిన్న మెడికల్ షాప్ మా వాడిది, వాడి సిరప్స్ అవన్నీ ఉంటాయన్నమాట, వాడికి సంబంధించింది మొత్తం ఇక్కడ పెడతాను. లోపల వచ్చేసి నా బ్యాంగిల్స్ అవి ఉంటాయన్నమాట. సో ఇక్కడ 2 సెల్ఫ్లలో అయితే బట్టలు ఉంటాయి, పైన మా వారి బట్టలు. సో ఇవన్నీ అయితే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను నేను. ఈ వర్క్ ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి. నేను ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఇది పెట్టేసుకున్నాను అనమాట. బట్టలు కూడా వెంబడెంబడి వాషింగ్ మిషన్లో వేసేసాను. అక్కడ ఆ వర్క్ అయిపోతుంది, ఇక్కడ ఈ వర్క్ అయిపోతుంది అనేసి నేను అన్ని ఫోల్డ్ చేసి పెట్టేస్తూ ఉన్నాను బట్టలు. మా వారైతే మా బాబు కంటే ఘోరం అనమాట, ఇలా పీకి పీకి పెడతాడు మా వారు కూడా బట్టలు. ఏదైనా వేసుకోవాలంటే కింద ఉంది మొత్తం తీసేసి పెడతాడు, ఇంకా ఎక్స్ట్రా వచ్చినాయి అందులో తోసేసి వెళ్ళిపోతారనమాట. ఇంకా మళ్ళీ మంచిగా పెడదామని అస్సలు పెట్టాడు, ఎక్స్ట్రా వర్క్ అనమాట. ఇది నేను 1 వీక్కి 10 డేస్కి ఒకసారి ఆయన సెల్ఫ్ మొత్తం సదరాల్సిందే, అలా చేస్తారనమాట. సో మనం ఇంటికాడనే ఉంటాం కదా, ఇవన్నీ చేసుకోవాలి, ఇంకా తప్పదు. సో అవన్నీ చేసేసిన తర్వాత నేను మొత్తం పార్కింగ్ ఇల్లు అంతా కడిగేసిన తర్వాత సెల్ఫ్ కూడా మొత్తం సదిరేసి, ఇంకా హాల్ కూడా మొత్తం నీట్గా సదిరేసాను. ఇంకా టీవీ, ఆల్రెడీ ఫ్రిడ్జ్ కూడా తుడిచేసాను అనమాట. సో అంతా అయిపోయిన తర్వాత మొత్తం డస్ట్ పడ్డది. ఇంకా 5:30కి అయ్యిందనమాట టైము. నేను ఇంకా స్నానం చేసుకున్నాను, హెడ్ బాత్, ఎందుకంటే మొత్తం డస్ట్ పడ్డది కదా, ఇల్లు అంతా డస్టింగ్ చేసేసరికి పైన పడిపోయింది. సో ఇంకే వర్క్ కూడా బ్యాలెన్స్ లేకుండా రెడీగా అన్నీ, ఇంకా మేము మధ్యాహ్నం వండుకొని తినేసిన సామాను ప్లేట్లు కూడా మొత్తం కడిగేసాను. ఇది మా వాడి పాల డబ్బా అనమాట, కానీ అందులో మిల్క్ వేసి అస్సలు తాగడు, ఓన్లీ వాటర్కి యూజ్ చేసుకుంటాడనమాట. అదే చూపిస్తున్నాను. అది వాడు పుట్టినప్పుడు తీసుకొచ్చినాము, అది ఇంతవరకు పాడవలే, అంటే వాడు వాడడు కాబట్టి అది పాడవలేదు. సో ఇంకా దేవుడి సామాన్ ఉంది, అది క్లీన్ చేసేసుకోవాలి ఒకరోజు. శుభ్రంగా ఫొటోస్ కూడా కడిగి పూజకి రెడీగా పెట్టుకోవాలి బోనాల పండుగ రోజుకు. ఇప్పుడు నేను ఒక సైడ్ సర్దుడుతూనే ఉన్నాను, మా వాడు చూడండి ఎట్లా చేస్తాడు, మళ్ళీ బొమ్మలన్నీ తీసుకొచ్చి మళ్ళీ హాల్ మొత్తం పోసిండు. ఇంకా ఇదే పని అనమాట. ఆడవాళ్ళు ఇంటికాడ ఉంటారు, ఏం పని అంటారు కదా, ఇదే పని అనమాట. వాడు చేస్తుండడం, నేను చేయడం, మళ్ళీ